ఓకే. మేడం అయితే ఈ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవడం, అంటే రెగ్యులర్‌గా యూరిన్‌కి వెళ్ళడం, ఇలాంటివి చేస్తే ఇవి యూరినల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కొంత తగ్గించుకోవచ్చు అంటారు. ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? ఎంత ఛాన్సెస్ కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చండి. హ్మ్. అసలు ప్రాపర్ హైడ్రేషన్ ఉంటే అన్లెస్ రీనల్ క్యాల్కులి అంటే స్టోన్స్ ఏవో ఉన్నాయి, ఏదో అబ్స్ట్రక్షన్ ఉంది అనుకుంటే తప్పితే అదర్వైజ్ ఇన్ఫెక్షన్ ఉండదు. సో ఫ్రీక్వెంట్గా ఎంప్టీ చేసుకోవాలి బ్లాడర్ అనేది, అండ్ యూరిన్ కలర్ అనేది ఇండికేటర్ పెట్టుకొని నార్మల్గా తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ 0%. ఓకే. మేడం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా మనం చూసాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే. క్యాన్సర్స్ నార్మల్లీ స్లో అండి. సో క్యాన్సర్స్ ఒక లేట్ స్టేజ్ వచ్చే వరకు ఐడెంటిఫై చేయలేము. ఇన్ఫెక్షన్స్ ఇదే అనుకోండి, ఫీవర్, సోర్ థ్రోట్ ఇవన్నీ వస్తుంటాయి, ఇమీడియట్లీ హెల్ప్ తీసుకుంటాము. బట్ క్యాన్సర్ అనేది వెరీ స్లో గ్రోయింగ్ ఉంటుంది. బ్రెస్ట్, సర్వైకల్, యూటరైన్ ఇవి అంటే బ్రెస్ట్ సిమ్టమ్స్ ఎట్లుంటాయి అంటే ఒక లంప్ లాగా ఉంటుంది. సో బ్రెస్ట్లో ఏదో సమ్ హార్డ్ మాస్ ఉంటుంది, చేంజ్ ఉంటుంది, అండ్ అప్పటికే స్ప్రెడ్ అయిపోయి ఉంటే లింఫ్ నోడ్స్ అంటాము. సో ఏ ఏరియాకి ఆ ఏరియా పర్టికులర్ డ్రైనింగ్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ ఎక్స్పెషల్లీ ఇక్కడ యాక్సిల్లా దగ్గర ఉంటాయి, అండర్ ఆర్మ్స్లో అక్కడ లింఫ్ నోడ్స్ అవి పాల్పబుల్ ఉంటాయి. అండ్ ఇంకా అదర్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయిపోతే ఆ ఎక్స్టెంట్ వేరే బోనీ మెటాస్టాసిస్ ఉంటాయి, బ్లడ్ ఉంటాయి. సో బోన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే రీజనల్ బోన్స్ అయినా లాంగ్ బోన్స్ ఎక్కడికైనా అవి చెక్ చేసుకోవాలి, పెట్ స్కాన్ అది చూసుకొని. ఓకే. అండ్ ఎవరు ఎట్ రిస్క్ అంటే ఫెమిలియల్ ఆల్రెడీ ఉందనుకోండి, మీ ఫ్యామిలీలో ఉంది హిస్టరీ, మదర్కి కానీ అమ్మమ్మలకు కానీ అత్తయ్య వాళ్ళకి కానీ ఉంది అనుకుంటే మీకు కూడా జెనెటిక్గా వస్తాయి మేడం ఫ్యామిలీలో? బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఫెమిలియల్ ఉంది. ఓకే. సో ఫెమిలియల్ క్యాన్సర్ ఇది ఉంటుందండి, మోడరేట్ రిస్కే ఉంటుంది, మినిమల్ కూడా కాదు, మోడరేట్ రిస్క్ ఉంటుంది ఆల్రెడీ ఫెమిలియల్లో ఉంటే. బ్రకా 1-2 జీన్స్ అంటాము. సో ఆ జీన్స్ క్యారింగ్ ఉంటే యు ఆర్ ఎట్ వెరీ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో రిస్క్ ఉంది అనుకున్నప్పుడు 30 years నుంచి యూ కీప్ ఆన్, అంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం క్యాన్సర్కి. వచ్చిన తర్వాత వేరే, ఇవి ఆల్రెడీ రిస్క్ ఉన్నాయి అనుకున్నప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలి. ఉమెన్కి ఈ ఉన్న క్యాన్సర్స్లో ఏంటంటే బెటర్ మనకి స్క్రీనింగ్ అవైలబుల్ ఉంది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ చేస్తాము, సర్వైకల్ క్యాన్సర్కి పాప్స్మియర్ అంటాము, స్క్రీనింగ్ టెస్ట్ ఇవి. ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి? ఎవరు అంటే ఆల్రెడీ రిస్క్ ఉందనుకోండి, వాళ్ళు 30 years నుంచి చేసుకోవచ్చు. ఓకే. బట్ ఆ టైంకి బ్రెస్ట్ టిష్యూ కొంచెం డెన్స్ ఉంటుంది, సో మ్యామోగ్రామ్ ఎక్కువ డిటెక్ట్ చేయలేదు. సో ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాము ఆ టైంకి. రిస్క్ ఉంది అనుకున్నప్పుడు 30 to 40 years ఏజ్లో స్క్రీనింగ్ కోసం ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాము. బట్ అదర్వైజ్ నార్మల్గా అందరికీ 40 years అబోవ్ అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి మామోగ్రామ్ చేయించుకోవాలి. మామోగ్రామ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎక్స్రే. ఓకే. ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ టిష్యూ, దాంట్లో మళ్ళీ స్కోరింగ్ ఉంటుంది, దాన్ని బట్టి ఫర్దర్ టెస్టింగ్ అవసరమా అని చూస్తాము. ఓకే మేడం, ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీస్ కూడా చేయించుకుంటారు. ఆఫ్టర్ సర్జరీ తర్వాత నిజంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా ఉమెన్? డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ డయాగ్నోసిస్. అంటే మనం ఫస్ట్ డిటెక్ట్ చేసినప్పుడు ఎంత ఉంది, కంప్లీట్లీ కన్ఫైన్డ్ టు ఓన్లీ బ్రెస్ట్ అనుకోండి, 100% నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే. సో వాళ్ళకి జస్ట్ ఆ సర్జికల్ ఎక్సిజన్ తర్వాత ఫ్యూ రౌండ్స్ ఆఫ్ కీమోథెరపీ ఉంటుంది, కీమో రేడియోథెరపీ, దాని తర్వాత దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. బట్ ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్క్రీన్ చేసుకుంటుండాలి, మళ్ళీ అదర్ బ్రెస్ట్కి వచ్చే ఛాన్స్ ఉందా ఏదైనా అని. బట్ మనం డయాగ్నోస్ చేసే వరకే అదర్ ఆర్గాన్స్ కూడా, అంటే అడ్జసెంట్ ఆర్గాన్స్, బోనీ స్ప్రెడ్ ఉంది, బ్లడ్ స్ప్రెడ్ ఉంది అదర్ ఆర్గాన్స్కి అనుకుంటే డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. సో అందుకే ఏ స్టేజ్లో డయాగ్నోస్ చేసాము అన్నదాన్ని బట్టి ఫర్దర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది. అండ్ ఇంకొకటి, అన్లైక్ అదర్ జిఐ క్యాన్సర్స్ లాగా అట్లా కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్కి యాక్చువల్ సర్వైవల్ రేట్ చాలా బెటర్గా ఉంది. సో డయాగ్నోస్ చేస్తాము, సర్జరీ చేస్తాము, కీమో రేడియో చేస్తాము, తర్వాత స్క్రీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే.